శ్రీమన్నారాయణ. భక్తులందరికీ మరో అద్భుతమైన ఒక మహనీయుడి కథతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను వీడియో చేసే రోజు ఈరోజు పరమ పవిత్రమైన భీష్మ ఏకాదశి. యావత్ భారత జాతి స్మరించుకోదగిన మహనీయుడు ఆయన, అరివీర భయంకరుడు ఆయన. తన కన్న తండ్రి సంతోషం కోసము అఖండ సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేసుకొని తర్వాత ఆజన్మాంతరం బ్రహ్మచారిగా ఉండి మనకు తర్వాతి తరాల కంటే సత్యనిష్టకు, ధర్మపరాయణత్వానికి, ప్రతి దానికి అంటే ఇది అది అంటే ఏం లేదు. ఒక మనిషి తరించడానికి ఎంత కావాలో జ్ఞానం కానివ్వండి, ధర్మం కానివ్వండి, బుద్ధి కానివ్వండి, తర్వాతి తరాలకు అందించిన మహనీయుడు. ఆయనకి మరొక్కసారి మళ్ళీ మన ఆయన్ని స్మరించుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ భీష్మ ఏకాదశి మాఘమాసంలో వస్తుంది. ఈ మాఘమాసంలో సౌరశక్తి చాలా మన పైన అంటే భూమిపైన చాలా విస్తారంగా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కానివ్వండి, మాఘ పూర్ణిమ కానివ్వండి, రథసప్తమి కానివ్వండి, చాలా పవిత్రమైన దినాలుగా వ్యవహరించబడతాయి. ఈ మాసంలో చేసే నదీ స్నానం కూడా చాలా పవిత్రమైన కార్యంగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది తర్వాత భీష్మాచార్యుని గురించి తెలుసుకుంటే ఆయన పేరు దేవవ్రతుడు. ఆయన ఎప్పుడైతే తన కన్య తండ్రి సంతోషం కోసం మళ్ళీ వివాహం చేయడానికి, నాకు ఎలాంటి రాజ్యము భవిష్యత్తులో ఎలాంటి రాజ్యం నాకు అక్కర్లేదు, మీ సంతోషమే నాకు చాలని చెప్పేసి తన తండ్రికి నచ్చిన అమ్మాయితో వివాహం చేసి ఆ రాజ్యాన్ని సకల భోగాలను తృణీకరించిన ఆ మహానుభావుడి కథ మళ్ళీ మళ్ళీ స్మరించుకోవడంలో ఎలాంటి తప్పులేదు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది. భీష్ముడు అర్జునుడు వదిలిన బాణాలతోని అంపశయ్య పైన పడి ఉన్నాడు. ఆయనకు కూడా ఒక వరం ఉంది. ఏమని వరం అంటే, భీష్ముడికి తను అనుకున్న రోజు మరణం సంభవించే వరం ఉందన్నమాట. ఆయన ఎప్పుడైనా మరణించవచ్చు, ఎందుకంటే మహానుభావులు ఎప్పుడు మరణించినా వారికి విష్ణు సాయుధ్యం వస్తుంది. కాకపోతే ఆయన ఉన్నారు. ఆయన ఉండడానికి అంపశయ్య మీద ఒక నెలన్నర పైన, నెల 15 రోజులు అంపశయ్య మీద ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇంత ధర్మనిష్టాపరాయణుడు అంటారు కదా, ఇంత ఆయన ద్వారా లోకాలకు తెలుసుకునేది చాలా ఉంది అని అంటారు కదా. కానీ ఆయన కూడా చేసిన ఒక పొరపాటు, ఆ పొరపాటుకు నాన్నే శిక్షించుకోవడానికి ఆ నెల 15 రోజులు దాదాపు అంపశయ్య మీద ఎందుకు పడుకున్నాడు? ఇంత గొప్పవాడే ఆయన, ఎన్నో తెలిసిన వాడే అని అంటే ఆయనకు ఒక బాధ మిగిలిపోయిందంట. ఏమని అంటే, తను కౌరవుల పక్షాన ఉన్నాడు. ఆయన తన జీవితాంతం కౌరవుల పక్షాన ఉన్నప్పుడు నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేసినప్పుడు ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేనప్పుడు ఆయనకు చాలా అదొకటి మిగిలిపోయింది, తను చేసిన తప్పనేది మిగిలిపోయింది. అదే పనిగా అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన రాజనీతి శాస్త్రం అంతా చెప్తున్నప్పుడు ద్రౌపది ఒకసారి నవ్విందనమాట. నవ్వి, తాత నిండు సభలో నాకు అవమానం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి తాత ఈ ధర్మ సూక్ష్మాలు, ఈ నీతి అని అడిగింది ఆ ద్రౌపది. అడగగానే ఆయన ఒక మాట చెప్పారనమాట. అమ్మ, నేను నా శరీరము ఒక మాట చెప్తున్నాను, చెడునే కోరుకుంటుంది. అంటే చెడులోకి వెళ్ళిపోవడానికి పెద్ద సమయం పట్టదు. మంచిని నేర్చుకోవాలంటేనే మనిషికి కొంచెం అది ఆ శక్తి ఉండాలి, ఆ భక్తి ఉండాలి. ఏమనంటే, నేను నిండు సభలో అవమానం జరుగుతున్నప్పుడు కూడా చూస్తూ ఉండిపోయినా అంటే, ఈ శరీరము దుర్యోధనను ఉప్పు తిన్నది కాబట్టి శరీరము నా మాట వినలేదు, నా మనస్సు నా మాట వినలేదు. కానీ నాకు నీ పట్ల జరిగిన దోషం అనేది నాకు అలా ఉండిపోయింది. కాబట్టి ఈ శరతల్పం పైన నేను నెల 15 రోజులు నన్ను నేను శిక్షించుకున్నా నేను అని చెప్పేసి ఆ భీష్మ పితామహుడు అంతటి గొప్పవాడే తను శిక్షించుకొని తను లోకానికి ఆదర్శప్రాయుడైంది కదా. అలాంటి మనం కూడా ఇలాంటివి విని మనం చేసిన ఏమంటారు ముందు కాలంలో గతంలో చేసిన దోషాలన్నీ సవరించుకోవడానికి పరమాత్ముడు తప్ప వేరే శరణం లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అనుకుంటూ ఆ భగవంతుని ధ్యానిస్తూ ధర్మంగా బ్రతకడమే నిజమైన మానవ జన్మ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ హస్తినలో పాండవులతోని కాస్త సమావేశంలో ఉన్నాడు. సమావేశంలో ఉన్న తర్వాత అకస్మాత్తుగా శ్రీకృష్ణుడు లేచాడనమాట. లేచిన తర్వాత పాండవులు, కృష్ణ ఏమైంది అని అంటే, ఒక మహానుభావుడు లోకాన్ని నిష్క్రమించే సమయం ఆసన్నమైంది. ఆ మహానుభావుడు నిష్క్రమించే సమయం లోపల మనం ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు, రాజధర్మాలు ఇవన్నీ తెలుసుకోవాలి, రాజనీతి ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి హుటాహుటిగా పాండవులను తీసుకొని భీష్ముడి దగ్గరికి వచ్చాడు స్వామి. భీష్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత భీష్ముడు ఎంత అద్భుతం వినండి, వింటుంటే మనస్సు ఆత్మానందం అన్నమాట. అందుకే శ్రద్ధగా వినండి.
వచ్చాడు స్వామి శ్రీకృష్ణ భగవానుడు. వచ్చిన తర్వాత, తాత నీకు తెలిసిన సూత్రాలన్నీ, రాజనీతి శాస్త్రం గురించి అన్నీ పాండవులకు ధర్మజునికి బోధించు. ఎందుకంటే ఈ అఖండ సామ్రాజ్యాన్ని ఏలడానికి ఇప్పుడు ధర్మరాజు తర్వాత ధర్మరాజే కదా ఇప్పుడు ఈ సంగ్రామం తర్వాత చెప్పు అని చెప్తే, అప్పుడు భీష్ముడు ఒక మాట అంటాడనమాట, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే నువ్వు, నీ అంత నేనేం చెప్తాను తండ్రి, అయినా నేను సొలసి యుద్ధంలో సొలసి పడిపోయినాను, నేను చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదు కదా నాకు అని అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే, తాత నేను నీకు జ్ఞానబుద్ధిని, నీకు కావలసిన శక్తిని నేను ప్రసాదిస్తున్నాను. ఎందుకంటే నేను భగవత్ తత్వాన్ని, భగవంతుని భగవంతుడు భగవంతుని నేను చెప్పడము వేరు, భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొని చెప్పడం వేరు. నీ ద్వారా భవిష్యత్ తరాలకు అందించే జ్ఞాన సంపద అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి నువ్వే అర్హత గలవాడి, భగవతత్వం గురించి తెలిసిన జ్ఞానివి నువ్వే చెప్పాలని చెప్పేసి ఆ భీష్ముడికి కావాల్సిన శక్తిని ఆయన ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు కావాల్సిన సకల రాజనీతి శాస్త్రాలన్నీ బోధించి, ఎలా ఉండాలి, మనిషి అంటే ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇవన్నీ ఆయనకు బోధించి, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణాన్ని సమస్త మానవాళికి అందించిన ఆ భీష్మ పితామహుడు ఎంతటి గొప్పవాడంటే, ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణాన్ని విన్నా ఎన్నో జన్మలకు కావలసినంత పుణ్యం వస్తుంది. ఈ సహస్రనామ పారాయణాన్ని వీలైతే మీ యూట్యూబ్లోనో ఫోన్లో పెట్టుకునైనా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను నేను. కాబట్టి ఒక మాట ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో ఇంకా రిలీజ్ కాలేదు, వృద్ధాంశ్చమే అంటే వృద్ధాప్యాన్ని కూడా కోరుకుంటాం కదా మనము. ఆ వృద్ధాప్యం అనేది ఎట్లంటే, జీవితకాల ప్రయాణంలో మనం చేసిన తప్పులను సవరించుకొని ప్రశాంతమైన మనస్సుతో భగవంతులలో ఐక్యమైపోవడానికి కావలసినంత బుద్ధిని మన భవిష్యత్ తరాలకు మనము అందిస్తూ మనము ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి కావాల్సిన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. అందుకే ఒక మాట నేను చెప్తున్నాను, భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, భావి తరాలకు మనము ఆస్తిపాస్తులు ఇవ్వడం చాలా గొప్ప కాదు. అది కేవలము మనము జ్ఞాన సంపదనివ్వాలి, ధర్మంగా ఎట్లా బ్రతకాలనే చెప్పి వాళ్ళని అదే పనిగా మనము ఇంజెక్ట్ చేస్తుంటే ఎక్కడో వాళ్లకు తగిలే అనుభవము, అది అనుభవంలోకి వచ్చి మనసులోకి వచ్చి తప్పకుండా వాళ్ళు ఇది వినడానికి, ధర్మంగా బ్రతకడానికి ఇదొక దోహదం అవుతుందన్నమాట. అందుకే నాకు తెలిసిన కాస్త కూస్త ఎంతోమంది పండితులు, మహానుభావులు ఎంతోమంది లోకానికి ఎన్నో చెప్తున్నారు, గురుగాళ్ళు సకల ధర్మశాస్త్రాలు చెప్తున్నారు. కానీ నేనున్న చిన్న ప్రపంచంలో నాకు తెలిసిన పామర జనానికి, నా చుట్టూన్న ప్రపంచానికి అతి సరళమైన భాషలో మహానుభావుల చరిత్రలు కానీ మానవ జీవితానికి ఏదైతే ముక్తిదాయకమని చెప్పాలన్న ఒక సత్సంకల్పంతో నేను చెప్తున్నాను. తప్పకుండా ఇదంతా వినాలి. మీరందరూ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మేము అర్చకుల వారి ధర్మపత్ని నేను. ఇక్కడ కూడా స్వయంభూ స్వామి, ఇక్కడ ఎన్నో పర్వదినాలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజల్లో భక్తిని పెంపొందించడానికి కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని చూసి లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, ఇవన్నీ చేస్తే ఇంకా కొన్ని ధర్మ సందేహాలు, కొన్ని ధర్మానికి సంబంధించిన వీడియోస్ నేను చేసి నా జన్మ ధన్యం చేసుకోవడానికి, 10 మందిని ఇంకాస్త నాకు తోచినంతలో తరింపజేయడానికి కావాల్సిన శక్తి, ఉత్సాహం నాకు వస్తుంది. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని ప్రోత్సహించాలని చెప్పేసి, ఈ పరమ భాగవతోత్తముల కథలు మీరు వినాలి, ఆ పుణ్యం మీకు రావాలి, నాకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నమో లక్ష్మీ నారసింహాయ.